ఈరోజు మంచి కార్యక్రమం పిల్లల్లో చాలామందికి చదువుకునే పిల్లలకి తలనొప్పి అలాగే ఐసైట్ కొంచెం హెడేక్గా ఉంటుందని ఎక్కువగా ఇబ్బంది పడే పిల్లలకి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము 78,000 మందికి స్టూడెంట్స్కి పరీక్షలు అంటే కంటి పరీక్ష చేసి దాంట్లో 3,800 మందిని గుర్తించి వారందరికీ కూడా స్పెట్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులైన సత్యప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడే నేను మన కలెక్టర్ గారు కూడా డిస్కస్ చేసాం. లోపల ఇంకా అనేక మంది సచివాలయాల ద్వారా కామన్ పబ్లిక్కి కూడా ఎవరికైతే ఐసైట్ కానీ లేదా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరలో అంటే రాబోయే ఒక మేబీ 1 వీక్ తర్వాత నుండి ప్రతి సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి కామన్గా ఉండే ప్రజలు కూడా చిత్తూరు నియోజకవర్గంలో మీరు ఎవరైతే కంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ సచివాలయాల్లో రాబోయే రోజుల్లో ఈ కంటి చెకప్ చేసి వాళ్ళకంతా కూడా స్పెక్ట్స్ కావచ్చు, అలాగే సర్జరీ కానీ లేదా ఇంకేదన్నా చేయాల్సి వచ్చినా కూడా శంకర ఐ ఆసుపత్రి అని ఉంది, దానికి రెఫర్ చేసి వాటికి సంబంధించినవన్నీ కూడా మేము జాగ్రత్తలు తీసుకునే నిర్ణయించుకున్నాం. సో ప్రభుత్వం ఇలాగే ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడూ మంచి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.